దేవుని వల్లరా దేవుని వాక్యం నిమిత్తం కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని చెప్తాను మీకు. ఆ పాఠం ఏంటంటే DBTH సెకండ్ ఇయర్లో ఉందండి. బైబిల్లో నరబలి ఉన్నదని ఒక చక్కటి అంశం. ప్రియులరా, దీన్ని ఎందుకు పాఠ్యాంశంలో చేర్చారంటే, ప్రపంచంలో ఎవరికైనా సరే ఏది తెలియకపోయినా ఎక్కడికి వస్తే తెలుసుకుంటారు చెప్పండి? గూగుల్లోకి వచ్చి కదా, అంతేనా? మీకు తెలిసింది గూగుల్, అంతే కదా? గూగుల్ తల్లి పలాంది మాకు తెలియలేదు చెప్తావా అనగానే ఏం చేస్తుంది గూగుల్? చెప్తుందా? అంతే కదా. చాలామంది గూగుల్ తల్లి అని అంటూ ఉంటారు. నేను కూడా చాలా సార్లు విన్నాను, గూగుల్ మాకు గోకులు తెలీదు, బోకులు ఎలా కడుక్కోవాలో తెలియదు అనగానే వెంటనే చూపిస్తుంది. అర్థమైందే? మీకు ఏది కావాలన్నా కూడా గూగుల్ చూపిస్తుంది. కానీ దేవుని పిల్లలారా, ఇలాంటివి చూపిస్తుందేమో గూగుల్, కానీ ఇంకా చాలా చూపించలేదు గూగుల్, అంతేనా? ఈ ప్రపంచంలో ఏది చూపించలేంది గూగుల్ చూపించలేంది, ఎనీబడి ఏది చూపించలేంది ఎవరు చూపిస్తారు తెలుసా? బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మనకు చూపిస్తుంది. అసలు నరబలి అనేది బైబిల్లో ఉందా? బైబిల్ ప్రకారం ఏమన్నా ఉందా? చాలామంది నరబలి అనేది ఎప్పుడు ఇస్తారంటే, కొంతమంది మూర్ఖులు అనొచ్చు వాళ్ళను, గుప్త నిధుల దగ్గర, తర్వాత నా చిన్నప్పుడు సినిమా హాళ్ళ దగ్గర, ఒక పెద్ద వ్యాపార సంస్థలు ప్రారంభించేటప్పుడు ఏం చేస్తారంటే, అది ప్రారంభించే ముందర ఎన్నో సినిమా హాళ్లకు ఎంతోమంది చిన్నపిల్లలను తీసుకొని పోయి నరికేసినట్టుగా నేను విన్నాను. నేను కొంత చూశాను కూడా, అంటే పేపర్లో వచ్చేది. మీరు కూడా చూసే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలకు తెలీదు, ఇప్పుడు కొంచెం ఆ పద్ధతిని మానుకున్నట్టున్నారు. ఓ కాలంలో నరబలి అనేది ఉండేదన్నమాట, గుప్త నిధుల కోసం. ఒకరోజు నేను ట్రావెల్స్ నడిపేవాడిని కాబట్టి ఒక ట్రావెల్ అంటే ఒక బాడుగ వచ్చిందనమాట. ఎక్కడికంటే నెల్లూరుకి వచ్చింది. అప్పుడు బాడుగ మాట్లాడుకున్నాను, 5,000 రూపాయలకు మాట్లాడుకుని దగ్గర నేను చెప్పే, నాకు అప్పుడు 24-25 సంవత్సరాలు ఉండొచ్చు, దగ్గర 20 సంవత్సరాల క్రితం మాట. ప్రియులరా, 5,000కు నేను రెంట్ మాట్లాడుకొని వెళ్ళాను నెల్లూరుకు వెళ్ళగానే అక్కడ ఒక చోట ఆపేసి వాళ్ళు కారు మాట్లాడుకున్న వాళ్ళు అలా బజార్లోకి వెళ్ళి పూలు, పండ్లు, తర్వాత నిమ్మకాయలు, పూలదండలు, పూలు, కర్పూరము, టెంకాయలు ఇవన్నీ తీసుకొచ్చి కార్లో పెట్టారు. మనమేమనుకుంటాం, ఎవరో చచ్చిపోయినారో లేకపోతే ఏదో సంథింగ్. వాళ్ళు బాడుకు మాట్లాడుకున్నారు, వాళ్ళు వచ్చారు, మనం తీసుకొచ్చాం, మళ్ళీ తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడ వదలాలి, మన డబ్బు మనం తీసుకొని వెళ్ళిపోవాలి, అంతే కదా. ఓకే, ఇవన్నీ ఎవరైనా చచ్చిపోయారు, మనం వచ్చారు, అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, అన్నీ పెట్టారు. వెంటనే ఒక ఆయన గడ్డం పెంచుకున్నాడు, దగ్గర మోకాళ్ళ వరకు ఉంది ఆ గడ్డం గడ. ఆమెన అందరూ కారు ఎక్కేటప్పుడు స్త్రీలు అయితే అలా వాళ్ళ చీరను కొంచెం అలా ఎత్తి కారు ఎక్కుతారు, అంతే కదా. పురుషులు అయితే ఫ్యాంట్ అలా అనుకొని కారు ఎక్కుతారు. ఆయన గడ్డం ఇలా ఎత్తుకొని ఎక్కాడు. అర్థమైంది మీకు? సరే, గడ్డం ఇలా ఎత్తుకొని ఆమెను కూర్చున్నాడు. సరే, ఓకే, కూర్చున్నాడు. నేనేమనుకున్నానంటే, గడ్డం అంత పడుకుంటే అందులో డ్రెస్ కూడా సరిగ్గా లేదు, పిచ్చోడు అనుకున్నాను. రే ఎవడురా నువ్వు కారు ఎక్కుతున్నావు, ఏంది గడ్డం ఏంది అడ్డంగా అంతా, దిగు అన్నాను. వెంటనే వాళ్ళు వచ్చి, రే స్వామీజీ చెంపలేసుకో అన్నాడు. నీ మొఖం నువ్వు ఒకడు కూర్చోండ్రా అని చెప్పి కూర్చోబెట్టుకొని, ఆడిపోవాలంటే పద మేము చెప్పిన చోటుకని. సరే, పొదల కూర ఉంది. పొదల కూర నుంచి
సోమశిల డ్యామ్ రూటు పదన్నారు. పొదలకూరు పోయేటప్పటికే నేను వద్దన్నాను. అదేంటండి, నా రెంట్ ఎక్కడికి? నెల్లూరుకి. పొదలకూరుకి వచ్చారు, పొదలకూరుకి వస్తే నా పరిస్థితి ఏందన్నాను. నేనేమనుకున్నా అంటే పొదలకూరులో ఎవరికైనా ఇచ్చేసి అట్లే పొదలకూరు మీద నుంచి కడపకి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కాదు, ఇట్లా సోమశిల రూట్ పద అన్నారు. సోమశిల రూట్ పోతేట నాకు ఇచ్చేది నువ్వు 5,000, నువ్వు తిప్పేది ఎక్కడంటే ఎక్కడ అయితే వెళ్ళంటే నీ రెంట్ 5,000 కదా అంటే 10,000 ఇస్తా పద అన్నాడు. బా ఏంది 10,000? కొంచెం డబ్బు పెరిగింది కాబట్టి ఆశ కూడా కొంచెం పెరిగింది. ఆశ గల బతుకులు కదా, కొంచెం డబ్బు చూడగానే ఏమైంది, ఓకే ఆశ పెరిగింది. సరే ఓకే పోయిన తర్వాత బేస్తోర్పేట అని ఒకటి వస్తుంది. అక్కడ ఆపేసి ఇలా పద అన్నారు. బాబు అలా పోతే ఎలా బాబు, అదేం పెంచలకోన రూట్ అది. అక్కడి నుంచి పెంచలకోన అని మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు పెంచలకోన అని. రాపురం మీద పోతారు అట్లా. కానీ వీడు బేస్తోర్పేట మీద పోతున్నాడు. అది భయంకరమైన అడవి, మామూలు అడవి కాదు. ఇంతలా ఉంటుంది ఒక చెట్టు, ఆకాశం కనపడినంత పెద్ద అడవి అది. దేవుని వల్ల ఆ అడవిలో పొమ్మన్నారు. బాబు ఏంటి ఇదంటే అట్నుంచి అట్నే వెళ్ళిపోదామన్నారు. సరే అక్కడికి వెళ్ళాను. అడవిలో ఆపేశారండి. అడవి మధ్యలో ఆపేశారు. ఆగాను. ఆగిన తర్వాత ఇలా రైట్ సైడ్ పోవాలి కొంచెం అన్నారు. చూశాను. సాయంత్రం 5, అప్పటికి 5. నీకు రెంట్ ఇస్తున్నాం, అక్కడ పొమ్మంటే అక్కడ పోతే బాగుంటుంది అన్నాడు. అన్నా నువ్వు రెంట్ ఇస్తున్నావు అని చెప్పి అడవుల్లోకి ఆ రాళ్ళల్లోకి పోతే బండి అసలు తట్టుకుంటుందా? ఆలోచించన్నా అన్నాను. నీకు ఇంకా 5,000 పెంచుతున్నాను, 15,000 ఇస్తాను, తిప్పు బండి అన్నాడు. ఆశగల ప్రాణం కదా, లేచి వచ్చింది కొంచెం ప్రాణం. సరే అని తిప్పాను. తిప్పగానే బాబు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు. స్కార్పియో కాబట్టి సరిపోయింది. అలా కొంచెం దూరం పోగానే కొంచెం దారి డౌట్గా ఉంది నాకు. కొంచెం దూరం వెళ్ళాను. అన్నా దారి బాగాలేదనా, బండి పాడైపోతుంది, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా కూడా చాలా ప్రమాదం ఉన్నట్టుంది. అందులో నా మనసులో అడవిలోకి తీసుకొని పోతున్నారంటే కొంచెం నాకు బాగలేదు, మనసు బాగలేదు. బాగా వింటున్నారు కదా, ఇట్లాంటివి బాగా వింటారులే, ఇట్లాంటివి భలే వింటారు, నిద్రగా రాదు. మిగతాడు చెప్పేటప్పుడు అలా కళ్ళు పైకి కిందికి ఇట్లా ఉంటారు. దేవుని వర్లరా సాక్ష్యాలంటే భలే ఉంటుంది. చర్చిలలో సాక్ష్యాలు చెప్తాంటే భలే ఉంటుందండి అందరికీ. అందుకే ఎక్కువ మంది ఏం కోరుకుంటారు తెలుసా? సాక్ష్యం. ఎవరు సాక్ష్యం? యేసుదా మహేష్దా? యేసుది కాదు, మహేష్ చెప్తే భలే ఉంటుంది, యేసుది చెప్తే ప్రియులరా. అలా కొంచెం పోతే అందులో అడవి చూస్తే 6 అయిపోతూ ఉంది, చీకటి వచ్చేస్తూ ఉంది, రాత్రి అవుతుంది. ఎందుకులే బాబు నైనా వద్దు సార్, రాలేను సార్ అని చెప్పాను. ఈ అడవిలోకి నేను రాలేను, ఎందుకులే సార్ అని అన్నాడు గట్టిగా. అన్నాడు. ఎలా అనగానే ఏమండి 10 మంది ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు వెస్టిండీస్ నీగ్రోస్ ఉంటారు చూసావా, అలా ఉంటారండి. దబ 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 కారెక్కేశారు. అన్నాడు ఇడు అంతే. ఏదో ఓలేస్తే మనుషులు వస్తారు చూసినావా, అలా 10 మంది అలా వచ్చారు. టప 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 ఎక్కేశారు. ఒక్కొక్కడి చేతిలో గొడ్డలి, ఒకటి చేతిలో పార, ఒకటి చేతిలో కత్తి, ఒకటి చేతిలో సుత్తి, రకరకాలుగా ఉన్నాయన్నీ. వచ్చి డబ్బు ఒరే ఎవర్రా మీరంతా, ఏందన్నా ఇది బాసు గారు ఏందంతా బండి తిప్పుతా నేను అన్నాను. తిప్పుతానంటేనే మెడ మీద ఒక కత్తి పెట్టాడు, ఇంకోటి గొడ్డలు పెట్టాడు. చెప్పు అన్నాడు. ఇంకేం చెప్తావు?
ఇంతవరకు ప్రాణం లేచి వచ్చింది 15,000 ఇప్పుడు ప్రాణం ఏమైపోయింది, ఆశ కాస్త ఆవిరిగా మారింది. 15,000 అటు పక్కన పెట్టండి, ప్రాణం దక్కుతుందో దక్కదో అనేది డౌట్ వచ్చేసింది నాకు. ఏంది గొడ్డలి, అది కూడా గండార గొడ్డలు, కానీ మామూలు గొడ్డలు ఎంత ఉంటుంది, అది ఎట్లా కదా ఇట్లా సినిమాల్లో ఉంటుంది చూడు, సింహాద్రి ఇలా పెట్టుకొని పోతాడు, అది కానీ ఇక్కడ పెట్టాడు ఒకడు, ఇక్కడ కత్తి పెట్టాడు. చెప్పు అన్నాడు. ఏం చెప్తాం, ఏం సార్ చెప్పండి సార్ అంటున్నాను. పా అన్నాడు. నువ్వు పోతే బాగుంటుంది, లేకపోతే నిన్ను వేసేసి పోతే బాగుండదు, మేము తీసుకుని పోతామంటే ఏం మారు మాటలేదు, చక్కగా వెళ్ళిపోయాను. సుమారు 5 కిలోమీటర్లు పోయాను లోపలికి. ఆడిపోతానే ఈ గడ్డం పెంచుకున్నాడు, వీళ్ళు దిగి ఆ పూలు, టెంకాయ, నిమ్మకాయలు అన్నీ ఆడి తీసుకుని కొంచెం అంత ఎత్తు గడ్డగా ఉంది, అంత కొంచెం అలా అలా ఉంది. అక్కడ అవన్నీ కూడా పెట్టి సోమరం శబరం 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 శివ 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 ఠాప్ ఠాప్ అంటున్నాడు. ఊరే ఏందిరా ఇది, ఏం జరుగుతుంది ఇంతకిడ? నిమ్మకాయ కోసి పిండుతున్నాడు సరబత్కి పిండినట్టు, అదేదో గ్లాసులో పోసి రుద్ది చక్కెరేసి ఇచ్చినా ఈటింగ్షన్ తగ్గేటట్టు ఉన్నది నాకు. వాడు ఆ మట్టిలో పోస్తున్నాడు అంతా, కోసి 4 కట్టేస్తాడు, చుట్టూ పెడతాడు. సచిన వాళ్ళు గోరి దగ్గర అది ఏంటివి అత్తిరసాలు, కర్జికాయలు ఎన్ని పెడతాడు చూడు, చుట్టూ మా తాత తింటాడని అట్లా పెడతాడు. నిమ్మకాయలు ఇవన్నీ పెట్టేసి ఆయన టెంకాయలు 4 టెంకాయలు కొట్టేసి నీళ్ళన్నీ చెప్పి రామ్ డ్రమ్ డ్రస్ బట్టాడు గంట. మన భాషలు మాట్లాడుతూ చూసాం, రబ్బర్ సవకాశ అక్కడ సూపరానే మన భాషలు పాస్టర్లు అట్లా మాట్లాడుతున్నాడు. ఏందిరా బాబు ఇదంతా అనుకున్నాను. మొత్తానికి తెలిసిపోయింది నాకు. వాడు ఇంకా పూలన్నీ జల్లి ఇది జల్లి అది జల్లి తవ్వనరా అన్నాడు. వాళ్ళు తవ్వుతున్నారు. ఏమిటి తవ్వుతున్నారు, దేనికి తవ్వుతున్నారు? గుప్త నిధుల కోసం వచ్చారు అక్కడికి. గుప్త నిధులు బయటపడాలంటే ఏం జరగాలో తెలుసా? వాడు తవ్వినాడు, ఇంకా మూరడో బారడో తవ్వుతాడు. తవ్వినప్పుడు అక్కడ ఆ గుప్త నిధులు బయటపడలేదనుకో, ఏం జరగాలి తెలుసా? అమ్మకు ఆగతీయాల. అమ్మకు ఆగతి అంటే ఏంది? నరబలి ఇయ్యాలడా. గుప్త నిధుల దగ్గర మనుషులను చంపుతారు అంటే నిధులు దొరకాల. నిధుల కోసం ఏం జరగాలంటే అమ్మకేమి ఇవ్వాలా? ఆగతి ఇవ్వాలి. ఏ అమ్మ ఆ అమ్మ అమ్మకు ఏం చేయాలా? ఆగతి అంటే మనిషిని చంపాలా. అప్పుడు అమ్మ శాంతి ఇచ్చి ఏమిస్తుంది? గుప్త నిధి ఇస్తుంది. సరే, మూరడు దవ్వుతారు, అది బయటికి రాలేదు. బారడు దవ్వుతారు, బయటికి రాలేదు. ఇప్పుడు ఏం చేయాలా? అమ్మకు బలి ఇవ్వాలి, ఆగతి ఇవ్వాలా. ఆగతి ఇచ్చానికి ఎవరుండరాడా? అంతరు ఓళ్ళే, వేరేవాడు ఎవడు? ఇంక నన్నే చంపుతారని నాకు అర్థమైపోయింది. వీళ్ళు చంపుతారా ఈ రాత్రి? ఫోన్ గడలేదు మా భార్యకి చేసి పోతున్నాను నేను చెప్పడానికి. ఇంక ఈరోజుతో అయిపోయింది నా జీవితం, ఈరోజుతో చల్లారిపోయింది. ఏంటి నా పరిస్థితి దేవా? నాకు తెలుసు వాళ్ళు చంపుతారని. అప్పుడు దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. అప్పుడు నా కారులో వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయినా, ఆడ కమలాపురం నుంచి పోయిన వాళ్ళు, అరే బుద్ధిలోనోడా, ఇలాంటి ఉండని నాకు చెప్పాలి కదా నువ్వు ముందుగానే అన్నాను. అవునా నీకు తెలుసా అన్నాడు. 70 సార్లు వచ్చినారా ఇట్టటికి నేను ఉరికెట్లా. అవునా ఇచ్చాడా? ఇట్ట వీళ్ళందరితో తవ్విస్తే అది బయటకు వస్తుందా? సుమారు 10 అడుగుల లోతులో ఉన్నది ఉంది. గుప్త నిధి అయితే ఉంది, కానీ మోరడుకు బారడుకు లేదు, అది చాలా లోతుల్లో ఉంది. ఎందుకంటే ఈ పక్కకు వచ్చినాం మేము, పెద్ద బింది దొరికింది మాకు. నాకు కూడా అంత ఇచ్చారు. నువ్వు నాకు చెప్పుంటే నేను చెప్పుంది కదా నీకు. సరే ఇప్పుడు చెప్పు ఎట్లా అన్నాడు. పక్కనే బొదలకూరు నా ఫ్రెండ్ ఉన్నాడు, కొక్కులేనుంది,
చెప్పానంటే 10 నిమిషాల్లో వస్తాడు, మొత్తం లాగుతాడు. సుమారుగా 4-5 బిందెలు ఉన్నాయడ. నాకు కూడా 2 తీయాలా ముందే చెప్తున్నాను. ఎందుకు ఇవే, నువ్వు బలోడివి. ఓకే, ఒక నిమిషం ఉండి ఫోన్ చేస్తా అని చెప్పి వాడి దగ్గర ఉన్న, అంటే నా దగ్గర ఏదో ఫోన్ ఉంది కానీ టవర్ లేదు ఆడ, టవర్ లేదు. కానీ నేను మాట్లాడినాను వాడితో, మా ఫ్రెండ్తో. ఎరా కుక్కలైన ఉందే? ఉందిరా. సరే రెడీగా ఉండరా, వచ్చేస్తాను, తీసుకుపోదాం. రెడీగా ఉందంట, మరి పోదామన్నాను. వాడికి బుర్ర బుద్ధి ఉంటే టవర్ ఉందా లేదా అని ఆలోచించాలి కదాడు. సరే ఎడ చేద్దాం, వాళ్ళని అలాగే పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, అది రాదని నాకు తెలుసు. నా మాటను ఒక్క 10 నిమిషాలు టైం అంతే. రోడ్డు పైకి పోగానే నేను ఫోన్ చేస్తా, వాడు వచ్చేస్తాడు అనగానే సరే పద అన్నాడు. కారు తీసుకున్నా, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని పోయినా. రోడ్డు పైకి పోయి యాండవరా ఇంటికనే ఉన్నాడంటాడు. ఎట్లా మరి, వాడికి 10 రూపాయలు ఇస్తే కానీ వాడు రాడు, నమ్మడం లేదు. ఆడికి వచ్చినాక మీరు నిజమో కదా అంటారంటే, సరే పోదాంపా అని చెప్పి దగ్గరే కదండి, స్పీడ్తో పోయినా. ఏమండి ఒక సంత దగ్గర పోయినా, యాండవరా అంటే ఇంటికన్నాను అంటాడు. సరే ఒక 5,000-10,000 ఇడితే వాడికి ఇచ్చేసి మాట్లాడొస్తానని చెప్పి వాడి దగ్గర డబ్బు తీసుకున్నా. నువ్వు కూర్చో, నువ్వు కారు దిగి ఇండే ఉండు, మళ్ళా వస్తా అని కారు ఆడ తిప్పినా. 1.5 గంటల కడపకు వచ్చి పడిపోయినా. అర్థమైంది మీకు? ఎందుకు చెప్తున్నానంటే, ఈ నరబలి అనేది ఉంది. ఎక్కడుందంటే ఈ గుప్త నిధుల కాడ, ఈ సినిమా హాళ్ళ కాడ, ఏదైనా వ్యాపారాలు ఉంటాయి చూసినా, పెద్ద పెద్ద వ్యాపారాలు అక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే చంపేస్తారు, ఒక మనిషిని చంపేస్తారు వాళ్ళ లాభాల కోసం. అమ్మ కనికరించి వీళ్ళ లాభాలు ఇవ్వడానికి ఆమెకి ఆగదీశారన్నమాట. పాతాళ భైరవ్ అని పాత సినిమా ఉంది ఒకటి, సినిమా చూడమని చెప్పడంలే, నేను చూసినప్పుడు ఆ సినిమాలో చూశాను. బళా డెబ్బక అని చెప్పి పిలుచుకొని ఎన్టీ రామారావు ఆ మాట ఈ మాట చెప్పి నరకాలను చూస్తాడు ఎస్వి రంగారావు. అమ్మకు ఆగ తీయాలంట ఉంటుంది ఆమె, చూశారు మీరు? నాలుగు బయటికి తెరిచి ఉంటుంది, నిమ్మకాయలు అన్నీ వేసి ఉంటారు. ఆమె ముందర నరకాల, అప్పుడు ఆమె అంటది. అది ఏ అమ్మ అర్థం కావడంలే. మనుషులు నరికితే అమ్మ సంతోషించే అమ్మ ఎవరయ్యా? వినేవాడు ఉంటే ఇందిరాగాంధీ కూడా మా ఇవ్వమంటాడంట, చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. అర్థమైంది? అందుకే ఏమో దేవుడు మనల్ని బైబిల్ దగ్గర తీసుకొచ్చాడు, లేకపోతే మన జీవితం ఏమైపోయిండు, మన బ్రతుకు ఏమైపోయిండు, మనం కూడా బలి అయిపోయిందేమో, బలిచ్చుకుంటా ఉందేమో, అంతే కదా మరి. మనం కూడా ఏమైపోయిందేమో అసలు. దేవుని పిల్లలరా, ఇలా బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నాయి. ఆ బలులందరూ కూడా వాళ్ళ అమ్మలకు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది ఏం చేసినారంటే, అరే బాబు, ఈ బలులు అనేటివి ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఎక్కడి నుంచో రాలేదు, బైబిల్ నుంచే వచ్చినాయి. బైబిల్లో కూడా బలులు ఉన్నాయి. ఏం మనుషులను చంపలేదా బైబిళ్ళల్లో, బలులు ఇవ్వలేదా అని ఒకడు ఉన్నాడు కదా, ఎవడో ఒకడు పనికి మళ్ళీ మత ఛాందసవాది ఉంటాడు కదా. ఏ పక్కే జరిగినా కూడా అది బైబిల్ మీద రుద్దడానికి, ఆ బైబిల్ ఏదో చెడ్డదని చెప్పడానికి కొందరు ఉంటారు కదా పనికి మళ్ళీ. ఎవడో ఎక్కడో కారు కూస్తాడు, మన ముందరికి వచ్చి కూర్చోడా? కూర్చోమను, మన ముందరికి వచ్చి అలా కూర్చోమను. కూతలు ఏమైతాయి అంటే, ఎక్కడో ఎవడో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అది జనాల దగ్గరికి పోతే వాళ్ళు కూడా నిజం అనుకుంటారు. వాళ్ళు ఎట్టోటోళ్ళు అంటే అది నిజమా కాదా అని ఆలోచించరు. వెంటనే ఏదన్నా ఒక విషయం బయటికి పోగానే అవునా, అవ్వా, అమ్మ అంటారు. అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకుంటారా? ఈ జనాలు కూడా ఎట్టేటోళ్ళు అంటే బైబిల్లో ఉందని కానీ అవునా, వెంటనే మనకు ప్రశ్నలు వేస్తారు. దేవుని పిల్లరా, బైబిల్లో నరబలి ఉంది, బలి ఇచ్చేవాళ్ళని నేను మీకు చూపిస్తానని ఒక ఆయన చూపించాడు. ఆ బలి అబ్రహాం కొడుకైన ఇస్సాకును బలిచ్చేదని చూపించాడు. అర్థమవుతుంది మీకు? ఏమండి, అబ్రహాం కుమారుడైన ఇస్సాకును
బలిచ్చే సందర్భం గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అబ్రహాము దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు మాటల ప్రకారం బ్రతికేవాడు, దేవుని మాటల ప్రకారం జీవించేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు, ఎక్కడ ఉండమంటే అది అలా ఉండేవాడు, ఏం మాట్లాడమంటే అది మాట్లాడేవాడు. అందుకే దేవుడు అబ్రహామును చాలా గొప్పగా హెచ్చించాడు. ఎంతలా హెచ్చించాడంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ, అనగా యేసుక్రీస్తు వారు నమ్మిన వారందరికీ, అనగా విశ్వాసులందరికీ ఎవరో తెలుసైనా తండ్రి. అబ్రహాం ఎవరండి? విశ్వాసులందరికీ. ఏ విశ్వాసులు? క్రీస్తును నమ్మిన క్రైస్తవులందరికీ ఎవరు అబ్రహాం గారు? తండ్రిగా దేవుడు ఆయన్ను ఈ ప్రపంచంలో నిలబెట్టాడు. అంటే దేవుడికి నచ్చాడు అనుకో, ఆయన్ని నిలబెడతాడు. చరిత్రలో ఎప్పటికీ ఉంటాడు. ఆకాశం భూమి ఉన్నంత వరకు నీ సింహాసనం స్థిరం అన్నాడు యేసుక్రీస్తు వార్త. యేసుక్రీస్తు వార్త ఏమన్నాడు? ఆకాశం భూమి ఉన్నంత వరకు భూమి మీద నీ సింహాసనం ఉంటుంది అన్నాడు. అంటే అలా నిలబెడతాడు అనమాట. ఈ ప్రపంచంలో చాలామంది కనుమరుగైపోయారు, కంటికి కనపడకుండా పోయారు. ఎంతమంది రాజులు అండి? ఎంతమంది అండి రాజులు? రాజులందరూ ఏమైపోయారన్నా? ఏపోయి రాజులందరూ ఏమైపోయాయి? కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతోమంది కనపడకుండా పోయారు, ఎంతోమంది మనకు తెలియకుండా పోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది, ఎవరికన్నా తెలియకుండా పోయాడా? తెలుసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైతుందా తక్కువైతుందా? ఎక్కువ. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం ఏదో తెలుసా? బైబిల్. బైబిల్ అండి. సుమారుగా 550 కోట్ల మంది దగ్గర బైబిల్ ఉంది. ఇన్ని కోట్ల మంది దగ్గర ఉన్న బుక్ ఏదో చూపించగలరా నాకు? బైబిల్ ఉన్నంత పాపులేషన్, అంటే ఎక్కువగా చేతుల్లోకి వెళ్ళినటువంటి పుస్తకంగా బైబిల్ ఏమైపోయింది? చరిత్ర సృష్టించింది. అంటే ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నేను నిలబెడతాను నేను అన్నాడు దేవుడు. ఆయనకి ఇష్టపడ్డాడు అనుకో, ఆయనకి ఇష్టడుగా మనం ఉన్నామనుకో, ఆయన మన మీద ఇష్టం పెంచుకున్నాడు అనుకో, నిన్ను చరిత్రలో పెంచుతాడు. ఎలా పెంచుతాడంటే చరిత్రలో నువ్వు ఎప్పటికీ కనపడతావు. నిజమండి. నిలబడిపోతాం. నిలబడిపోవాలండి, చరిత్రలో నిలబడిపోవాలి. అబ్రహాం నిలబడినాడా చరిత్రలో? ఇస్సాకు నిలబడ్డా? యాకోబు నిలబడ్డా? ఒక మోషే గారు నిలబడ్డా? ఏమండి, ఒక శాంసన్ నిలబడ్డా? ఒక దావీదు, చెప్పాల్సిన పనే లేదు దాని గురించి. మహానుభావుడు దావీదు గారు. ఎలాంటోడిని నీ గర్భవాసం నుండి తీసుకొస్తానో తెలుసా దావీదు? యేసు ప్రభుని తలుచుకునే ముందు ఎవరిని తలుచుకోవాలి తెలుసా? దావీదుని తలుచుకోవాలా. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకా? ఎవరండి అబ్రహాం కొడుకు చెప్పండి? అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకా? కొత్త నిబంధనలకు వచ్చేతలకి అబ్రహాం కుమారుడు ఎవరో తెలుసా? దావీదు. అబ్రహాం కుమారుడైన ఇస్సాక్ అని లేదు అక్కడ. అబ్రహాం కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసు. కొత్త నిబంధనలో ఫస్ట్ మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. అంటే చరిత్రలో నిలబడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కోసం నిలబడిన విధానం, దేవుని కోసం నిలబడిన విధానం. అందుకే నిలబడిపోయారు. మనమందరం నిలబడతాం. అలాగా నిలబడతామా? ఎందుకు నిలబడలేము? వాళ్ళగా కాళ్ళు లేవు మనకు నిలబడడానికి. అంటే చక్కగా హలో, చక్కగా లేచి ఏమైనా నిలబడుకొని నిలబడ్డాము చూడు షడ్రకని అంటారా? ఆ నిలబడ్డం గురించి కదా నేను మాట్లాడేది. ఒక అబ్రహాం చరిత్రలో నిలబడిపోవడానికి కారణం
చరిత్రలో నిలబడిపోవడానికి కారణం దేవునికి ఇష్టడై ఉండుట. సురేందర్ అన్న చెప్పినాడు, దేవునికి ఇష్టడై ఉండుట. ఎప్పుడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మడం. ఎలా నమ్మాలి? దేవుణ్ణి గొప్పగా నమ్మాలండి. దేవుణ్ణి నమ్మితే మనిషికి అసాధ్యం అంటూ ఉండదంటూ ఏమి లేదంట. నువ్వు దేవుణ్ణి నమ్మితే సమస్తము నీకు సాధ్యం అన్నాడు. నమ్మి చూడు, సాధ్యమో కాదన్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలంతే, నమ్మడానికి ఏముండాలి తెలుసా? ఉండాలి, గట్స్ ఉండాలా, ధైర్యం ఉండాలా. ధైర్యం ఉండాలండి. కింద 200 ఇటుకలు ఉన్నాయి. ఏ ఇటుకలు? ఎర్ర ఇటుకలు కాదు, సిమెంట్ ఇటుకలు. ఫస్ట్ రోజు చర్చి కట్టేటప్పుడు అందరికీ అనౌన్స్మెంట్, రండి ఇటుకలు పైకి ఎత్తాలన్నారు. వచ్చినారనా? ఫస్ట్ రోజు ఎత్తినారు. మళ్ళీ ఇటుకలు వచ్చినాయి. ఫోన్ చేసినాను, ఎంతమంది వచ్చినారు? మళ్ళా 4. ఏడొచ్చినారు ఊరాల. మొదటిసారి వచ్చినారు అందరూ, బూరు బేరంట, గుమ్మ జనాలు. 4% ఎత్తినారు. అన్నా టైం అయిపోయింది, రేపు పొద్దున్నే వస్తాం, మొత్తం ఎత్తేసామన్నారు. అందరూ ఎత్తేసినారు. ఏమిటిది? జెండాకే జై. దేవుని పిల్లలరా, 200 ఇటుకలు 4% పోతే మిగతాటి పైకి ఎవరు తెచ్చినారు తెలుసా? శ్యాము, నేను, పెద్దోడు స్టార్ట్ చేసినాం. మా పెద్దోడు మధ్యలో, నాన్న ఇప్పుడే వచ్చేదను. అంటే ఇన్నిటికలు నేను పైకి తేగలనంటే తేగలను. నాకున్నది ఏంది? విశ్వాసం. తేగలను నేను. ఎవరి కోసం తేవాలా? మా నాన్న కోసం తేవాలా, మా నాన్న కోసం చేయాలా. ఏమండి, సుమారుగా ఎన్ని లోళ్ళు అండి ఇటుకలన్నీ? ఎర్ర ఇటుకలన్నీ. ఈ గోడంతా ఎర్ర ఇటుకే, ఈ గోడంతా, అవతల గోడంతా ఎర్ర ఇటుకే. ఈ గోడ పైన, ఆ గోడ మాత్రం ఎర్ర ఇటుకే, ఆ పైన ఎర్ర ఇటుకే. ఇదంతా కూడా సిమెంట్ ఇటుకలు, సిమెంట్ దిమ్మెలు. వెయిట్లెస్ కదనా? ఎంతనా? 2 అడుగులు 9 ఇంచు 2 అడుగులు కదా ఆ దిమ్మెలు. అంటే అదే కాదు, ఏది ఎత్తుకున్నా కూడా ఆయన కోసం చేయాలంటే చేయాలంతే. ఆయన కోసం చర్చి కట్టాలంతే. ఆయన కోసం ఆ వస్తువు కొనాలంతే. ఆయన కోసం అది చెయ్యాలంతే. వెనుదిరిగే క్వశ్చనే ఉండకూడదంతే. నా దేవుడి కోసం పలాంది నాకు కానీ అవసరమైతే అక్కడ కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, అక్కడ డిమాండ్ చేసిందనుకో, నా తండ్రికి ఇవ్వాల్సిందే, అది ప్రాణమైనా సరే. ఎందుకంటే నిలబడాలి. చరిత్రలో అబ్రహాం నిలబడ్డాడు. దేనికి నిలబడ్డాడు? ఒక పరీక్ష దేవుడు ఆయనకి పెట్టాడు. నాయనా, నువ్వు వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ యొక్క తండ్రి ఇంట నుంచి, ఈ దేశం నుండి వెళ్ళిపోయి నేను చెప్పిన చోట్ల నువ్వు ఉండాలన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు, అంతే. రెండో మాట ఏమైనా మాట్లాడా? నేను అనౌన్స్మెంట్ చేస్తా, పులివెందులకు కానీ రాజంపేటకు కానీ చుట్టుపక్కల, ఏమండి సువార్త ఉంది రండి. ఇంకా అక్కడే ఉందామని నేను చెప్పను, మళ్ళా వద్దామని చెప్తా. అప్పుడు ఎంతమంది వస్తారు? మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. టైం ఉంటుంది అసలు రావడానికి, అసలు పోవడానికి టైం ఉంటుంది, అసలు రావడానికి ఉంది. సాయంత్రం అవుతుందేమో, ఎట్లయితేదేమో, ఎట్లా అడిగిపోతే ఎట్లా, ఈడిగిపోతే ఎట్లా అని ఆలోచన చేస్తాం. ఏమండి, మరలా రేపైనా మొన్నడైనా వస్తాం కదా. సాయంత్రం రాకపోయినా రేపైనా వస్తాం, మొన్నడైనా వస్తాం. మన ఇంటికి మనం వస్తాం రామా. కానీ అబ్రహాం వచ్చేది ఏమన్నా ఉందే? ఇంక లేదు, ఇంటిని వదిలే అన్నాడు. మనం ఎవరైనా ఇంటిని వదిలేస్తామా? మన దేశాన్ని వదులుతామా? అబ్రహాంలో దేవుడు కనపడిన గుణగణాలండి. నిజంగా అబ్రహాం గుణం మనందరికీ ఏం కావాలి? ఒక గుణపాఠం కావాలి. దేవుని పిల్ల వెళ్ళిపోమన్నాడు. అంటే ఏ పరీక్ష పెట్టినా అబ్రహాం ఏమైపోతున్నాడు? పరీక్షలు ఏమవుతున్నాడు? ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలా?
చాలామంది పాస్ అవుతారు, చాలామంది ఫెయిల్ అవుతారు. ఇంటర్మీడియట్ పరీక్షలు చాలామంది పాస్ అవుతారు, చాలామంది అలాగే దేంట్లో చాలా పరీక్షల్లో కొంతమంది పాస్ అయ్యారు. కానీ అబ్రహాం విషయంలో మాత్రం ఎక్కడ కూడా ర్యాంకే తప్ప ఎక్కడికక్కడ ఓడిపోయిందంటూ ఎక్కడ కనపడదు. ఆయన ఫెయిల్ అయిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు. మరలా ఏం చేసినాడు? 100 ఏళ్ళ కొడుకునిచ్చాడు. 100 ఏళ్ళ కంటే ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూశాడు తెలుసా అబ్రహాం పిల్లల కోసం? దగ్గర దగ్గర 80 సంవత్సరాలు. 20 ఏళ్ళకి పెళ్ళింది అనుకున్నాం. 20 సంవత్సరాలకు పెళ్ళైనా కూడా, లేదంటే 25 సంవత్సరాలకు పెళ్ళైనా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డల కోసం ఎదురు చూశాడంటే, కొన్నేళ్ళు ఎదురు చూస్తే పుట్టిన బిడ్డ ఎవరు? ఇస్సాకు. ఈ ఇస్సాకుని ఏం చేయమన్నాడు దేవుడు? తీరా ఒక 11 ఏళ్ళు 12 ఏళ్ళు అప్పుడు అనుకుంటాను, ఇస్సాకు కొంత వయసు వచ్చింది. అప్పుడు లేక పుట్టిన బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు కొడుకుతో. ఆ టైంలో దేవుడు పరీక్ష పెట్టినాడు. ఎందుకు పరీక్ష పెట్టాడు? లేక పుట్టాడు, బాగా సంతోషంగా ఉన్నాడు, కొడుకుతో ఆనందంగా ఉన్నాడు. చూద్దాం ఎంతవరకు ఈ పరీక్షలో పాస్ అవుతాడు అని చెప్పి పరీక్ష పెట్టడానికి దేవుడు ఆలోచించాడు. దేవుడికి కూడా ఆలోచన ఎలా వచ్చింది చెప్పండి? దేవుడికి ఆలోచన ఎలా వచ్చింది? దేవునికి ఆలోచన ఎలా వచ్చింది? మీ బుర్రలో ఆలోచనలు ప్రారంభం కావాలా. యోబు విషయంలో దేవుడికి ఆలోచన ఎలా వచ్చింది? ఇంతకు ఆయనకు ఆలోచన రావడానికి కారణం ఎవరు? సాతానే కదా. వాడే ఆడిపోయి నిలబడుకున్నాడు. నా బిడ్డ వీరుడు సూర్యుడు అని చెప్పగానే, భలే బిడ్డలే, అన్నీ ఇచ్చేవి కనుక, అన్నీ చేసేవి కనుక బిడ్డ 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 అంటున్నావు. ఆయన కూడా తండ్రి 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 అంటున్నాడు. అన్నీ ఇచ్చే తెలికే అబ్బా నాన్న, ఇది నాన్న, అది నాన్న అంటారు. అది కదా మనకు అన్నీ ఇచ్చినట్టు దేవుడు, వాళ్ళు ఇచ్చినన్నా అంటారు. ఇవ్వకపోతే ఏందోలేనా, ఏందో దేవుడు మాకే వచ్చినాయన్నీ, మాకే ఉండిలే, ఏం చూద్దాం. ఏమండి ఈ గమనించినారమ్మా? ఎక్కడికి పోండి నాకు చాలామంది ఎదురవుతారండి. ఎక్కడికంటే అక్కడ తిరుగుతూ ఉంటా కదా, వాళ్ళ హావభావాలు నేను గమనిస్తూ ఉంటా. ఇస్తే అమ్మ, ఇవ్వకపోతే నీ అమ్మ. దేవుని పిల్లలరా, ఈ సాతాను అనేవాడు ఏం చేస్తాడంటే, అబ్రహామా ఏం నా బిడ్డ చూసావా, నేను చెప్పింది విన్నాడు, దేశాన్ని వదిలేశాడు, ఇంటిని వదిలేశాడు, బంధువులను అందరిని వదిలేసి వచ్చేసాడు, బంధువులను అందరిని వదిలేసి వచ్చాడు. మనకు రావాలట్టాడు పరీక్షలు రావనుకుంటున్నారా? వస్తూ ఉంటాయి. ఆదివారమే మీకు ఎక్కడన్నా ప్రోగ్రాం పోయేది ఉండింది అనుకో, అప్పుడు యాడికి రావాలి మీరు? ఆదివారం ఎక్కడ రావాలమ్మా? యాడికి పోతారమ్మా? మీకు డిమాండ్ చేసింది ఎక్కడికో పోవాలని, మీకు డిమాండ్ వచ్చింది ఎక్కడ రావాల్సింది ఈరోజని. వస్తారా? అక్కడ యాడికి పోయి వస్తారా? ఇక్కడికి వస్తారా? అక్కడికి పోతారా? డిమాండ్ చేసింది అక్కడ, మీరు రావాల్సిందే ఇక్కడ. ఈరోజు ఆదివారం మందిరం అండి, ఈరోజు ఒక్కరోజు వద్దులే, వచ్చే ఆదివారం పోరా మీరు బలవాళ్ళే, ఇక్కడికి రండి అని ఏదన్నా అవతల వాళ్ళు ఏదన్నా ప్రెజర్ పెట్టినారు అనుకోండి, మీరు ఎక్కడ పోతారు? నేను చెప్పేది వదిలేసి వెళ్ళిపోమని కాదు. రేపు పోండి, సోమవారం పోండి, మంగళవారం పోండి, లేకపోతే సంఘం అయిపోయిన తర్వాత సాయంత్రం పోండి. మన జీవితంలో మనకు కూడా పరీక్షలు వచ్చాయో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆదివారం రోజు మీరు చర్చికి రావాలనుకుని సిద్ధమవుతున్నప్పుడు, శనివారమో శుక్రవారమో మీకు ఈ దగ్గరికి ఒక డిమాండ్ వచ్చింది. ఏమని? మీరు పలానా చోటికి పోవాలా, పలానా చోటికి రావాలని మీ బంధువులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి రమ్మని అడిగారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అక్కడ డిమాండ్ పెట్టారు. ఇక్కడ దేవుడా దెయ్యమా? ఇక్కడికే అక్కడికే, ఇటా అటా. ఏం కావాలి మీకు, ఏం కావాలి, ఏం చెప్పరా? అంటే అబ్రహాంకే పరీక్ష అని మనం అనుకుంటున్నాం, కానీ మనకు కూడా పరీక్షలు అనే సంగతి మనకు వెలిగితే కదా లైట్లు, మనోనేత్రములు వెలిగింపబడితే అర్థమవుతుంది.
సాతానుగాడు ఎట్టాడు, ఆడ చెప్పేది ఆయనే. సైతానుగాడు ఆడికి పోయి ఆయనకి చెప్పేది వాడే, మరలా కిందికి వచ్చి మనకి చెప్పేది. ఏం పోయినావులే, ఏం వచ్చేవారం పోవచ్చు కదా. ఏం రేపులే మొన్నాడే వచ్చావు, మళ్ళా ఏం ఎక్కువ రోజులా? ఈరోజు పోతావు, రేపు ఉంటావు, మొన్నాడు క్లాస్కి వస్తావు కదా బలవాడు నువ్వు. అవును కదా, అవునవును, కరెక్టే సైతాను, నువ్వు నేను ఒకటే, అవు లవ్ యూ, పద చల్ 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 పా. ఇంకా నేను అడిగితే ఏం ఆదివారం చర్చికి రాలేదంటే చెప్తారు చూడండి. నాకు అప్పుడుగా అబ్రాహం లైట్లు, అబ్రాహం నాకు తెలుసు. కానీ పాపం మీకు తిరిగి చెప్దాం అనుకుంటే మీరు అందుకోలేరని నాకు అర్థమవుతుంది. మీరు అందుకోలేరు, జ్ఞానాన్ని అందుకోలేరు. అందుకుంటే మీరు ఆదివారం ఎక్కడికి పోరు. అబ్రాహం విషయంలో సాతాన్ దగ్గరికి వెళ్ళాడు, క్షమించండి, దేవుని దగ్గరికి సాతాన్ వెళ్ళాడు. అబ్రాహం గారు, దేవుడా అయ్యా, చూసావా నా కుమారుడు అబ్రాహం 100 ఏళ్ళు ఎదురు చూశాడు. ఎవరు చూస్తాడు? 100 ఏళ్ళు ఎవరున్నా చూస్తాడా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు బిడ్డలు పుట్టకపోతే ఏంటి సంగతులు? వాళ్ళ అమ్మ వస్తుంది. ఎవరు? పిల్లమ్మ కాదు, పిల్లోడమ్మ. ఏందో 2-3 ఏళ్ళు అవుతుంది, పిల్లోడు లేదు, పిల్ల లేదు. మా వంశం ఏందో అర్థం కావడంలే. చిన్నగా స్టార్ట్ చేస్తుందట. అంటే ఏమని? హాస్పిటల్లన్నీ తిరిగినాం, బిడ్డలు పుట్టడంలే. ఇప్పుడు ఏం చేయాలంటది? ఇంకొకరినిచ్చి, ఇంకా అదే మరి లైన్ అదే, ఇంకొకరినన్నా ఇచ్చి పెళ్లి చేయాలి, మా వంశం నిలబడాలి కదా. ఇంక వాడు కూడా రెడీగా ఉంటాడు. అమ్మ చెప్పింది కూడా కొంచెం సబబుగానే ఉంది అంటే వాడు మనసులో కూడా ఏముంది, అంతే కదా మరి. అందులో ఛాన్స్ దొరికేటట్టు కనపడతా ఉంది, మంచి ఛాన్స్ ఇది. బిడ్డలు పుట్టలేదంటే ఛాన్స్, ఇంకొక ఆమెను చేసుకునే ఛాన్స్. ఫస్ట్ టైం పరిస్థితి ఏంది? ఏమండి, నేనేం నిన్ను వదలాలని లేదు, నిన్ను వదలాలని నాకెందుకు ఉంటుంది, కానీ ఇక్కడ డిమాండ్ ఏమిటి? డిమాండ్ పిల్లలు కావాలి. ఎలా? నీకు పుట్టుంటే నేను అసలు ఇంకొక ఆవిడ చూసేవాడినా, అట్ట చూసేవాడినే. నేను ఎట్టకుండా నీకు తెలీదా డార్లింగ్? ఛాన్స్ ఇక్కడ. ఒకవేళ ఆమెకు పుట్టలేదు అనుకో, మళ్ళీ అమ్మ చదువు ఏం చేయాలమ్మా, ఇద్దరిని చేసుకున్నా పుట్టలేదు అంటే 3దాన్ని కూడా చేసుకొని మళ్ళా ఛాన్స్ ఇడికి. అవును, నువ్వు నాకు అర్థం. దేవుని పిల్లలారా, ఇలాంటి పనులు ఏమన్నా అబ్రాహం చేశాడా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రాహం? ఆకాశాన్ని చూడు. చూశాను ప్రభా, నక్షత్రాలు ఎంచు. ఏడెంచగలను ప్రభా, అంతమందిని ఇస్తాను నీకు అన్నాడు. బా, అవునా, అంతమందిని ఇస్తాడా? ఇస్తాడు. రోజు వచ్చి ఆకాశ నక్షత్రాలు చూడడం ఇస్తాడు. నా దేవుడు చెప్పాడు కదా, ఇస్తాడు. ఆకాశ నక్షత్రాలు చూసుకోవడం, ఇంట్లోకి పోవడం, ఆకాశ నక్షత్రాలు చూసుకొని ఇంట్లోకి పోవడం, అంతేనా? హాస్పిటల్ పోయినాడా? ఆకాశ నక్షత్రాలు చూసుకొని పోయినాడా? హాస్పిటల్ పోవాలి. మన వాళ్ళు 2 నెలలు 3 నెలలకే తులసమ్మ కాడికి పోయింటారు. వీటిలో పుట్టలేదమ్మా, నిజమే కదా. ఆయన హాస్పిటల్ పోలా, ఆకాశాన్ని చూసుకుంటున్నాడు. ఆకాశము, ఆకాశ నక్షత్రాలు. దేవుడు సారా, కొంచెం ఆడవాళ్ళకి తొందర ఎక్కువ, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఎవరికి? స్త్రీలకు. పురుషులకు కూడా ఉంటుందిలే, మీరు మళ్ళా మాకైనా అనుకున్నారు, వీళ్ళకు ఉంటుందిలే. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. శారా గారు, ఏంటండి ఇన్ని రోజులు దేవుడేమో చెప్పాడు అంటున్నావు, ఆకాశ నక్షత్రాలు చూడండి అంటావు, రోజు పోయి చూసుకొచ్చున్నావు, కానీ ఇక్కడ మాత్రం ఏమి? ఎట్లా? దేవుని పిల్లలారా, అబ్రహాం విశ్వాసం అండి. నేను పరదేశి పోతా కదా, యేసుప్రభు రాకపోతే పరదేశు, యేసుప్రభు వస్తే పరలోకం. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, తండ్రివైన అబ్రహామా, నాకు కొంచెం అన్నీ చెప్పాలి నువ్వు అని ఆయన దగ్గర కూర్చుంటా. దావీదు గారి దగ్గర కూర్చుంటా. భలే ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర బాగుంటుంది? నిజాలు చెప్పండి, ఎవరి దగ్గర బాగుంటుంది? చర్చికి వచ్చి వాక్యం వినాలనే ఉంటుంది మీకు. నేను చెప్పేది అబ్రహాం గురించే కదా.
పరలోకం పోయి చెడ్డకన్న మధ్య ఆడ కూర్చున్నాం అనుకుంటున్నారా? అంటే ఈడ చెప్పేది ఏంది? ఇది కూడా పరలోకపు గవినే కదా. ఏడా అబ్రాహం గురించి చెప్తున్నా, ఏడా యాకోబు గురించి చెప్తున్నా, నేను చెప్తున్నాను మీకు, విన్నాము, ఇక్కడ ఉన్నాము. నిజంగా చెప్తున్నానండి. మందిరంలోకి వస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుందండి. ఎక్కడ ఉండదండి. మీరు చెప్పండి, ఎక్కడన్నా ఉంటుందేమో? ఎక్కడున్న సంతోషం, ఎక్కడున్న ఆనందం ఎక్కడ ఉండదండి. అందుకే దావీదు గారు, ఒక మనవి అడుగుతాను ప్రభా, ఒక్క మన చెప్పు నైనా, నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉంటాను ప్రభా, నీ మందిరంలో ఉండిపోతాను ప్రభా. ఎన్ని రోజులమ్మా? నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండిపోతాను ప్రభా. దేవుని పిల్లలారా, మందిరం అంత బాగుంటుందండి. మందిరంలో అద్భుతమైన మాటలు. అబ్రహాం మహానుభావుడు ఎదురు చూశాడండి. అంటే సాతాను ఆయన దగ్గరికి రాదనుకుంటున్నారా? నా బిడ్డ చూడరా, ఎన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తాడరా నా బిడ్డ. ఎదురు చూశాడు. సాతాను వచ్చారు, భలేవాడివే నువ్వు, పోయా ఇంకొక ఆంకాడికి పోయి పిల్లల్ని కనకండి. అందులో అప్పట్లో ఎంతమంది నేను పెళ్లి చేసుకునేదానికి అవకాశం కూడా, లైసెన్స్ మామూలు లైసెన్స్ కదా అప్పట్లో, ఇప్పుడు లేదులే కానీ అప్పుడు ఫుల్ లైసెన్స్. అప్పుడు ఎంతమంది ఒక్కొక్కరికి భార్యలు చెప్పండి? చాలామంది భార్యలు, అందులో మంచి ఫుల్ లైసెన్సు, అవకాశం చేసుకునేదానికి, కానీ చేసుకోలేదు. సాతాను వచ్చి చెప్తున్నాడు. ఇంక చివరికి సాతాను చెప్పి చివరికి పని కాదు, ఎవరికి అడిగిపోతే పని అవుతుంది అని చెప్పి వాళ్ళకి అడిగిపోయింది. ఆదాం పండుదలేదు, ఆదాము మోసపరచబడలేదు కానీ, అంటే ఆదామును మోసపుచ్చాలని చూసిందా సాతాను? ఎన్నిసార్లు చూసింది? సంవత్సరాలు. ఇది వందల సంవత్సరాల, వేల సంవత్సరాలు నాకు తెలీదు. ఇప్పుడు పండు తిన్న కాడి నుంచి లెక్కలు ప్రారంభమైనాయి. పండు తినకముందు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు? 6వ దినం దాటిన తర్వాత 7వ దినం వచ్చింది. వాళ్ళు 6వ దినంలో ఉన్నారు. 6వ దినం అయిపోయిందా లేదా? 6వ దినం అయిపోయిందా లేదా? ఏం గమ్మునుంటారు అమ్మా? 6వ దినం అయిపోయిందని ఎలా చెప్పగలరు మీరు? ఎలా వచ్చామమ్మా? దానికి బేస్ ఏంటి? అట్ట చెప్పకూడదు. గుడ్డెట్టినట్టు కొడదాంలే, ఏడకు చోటు తలుకొని పడిపోతుంది అనుకోకూడదు. చాలా మంది మాడికాయలు కొడతారు, కనుపు ఫ్యాట్ అని కొడతారు. గురి చూసి కొడితే తగలుతుంది, వేస ఏదో గుడ్డెట్టినట్టు తగిలి పడితే అంటారు, చూసావా? అట్ట కాదమ్మా, గుడ్డెట్టినట్టు కొట్టారు, అది మీ మీద పడుతుంది వచ్చి. అట్లా కాదు. 7వ దినానికి వేసిందంటే 6 దినాలు అయిపోయిన తర్వాత 7వ దినంలోకి దేవుడు వచ్చి ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. అది బెస్ నాయన. 7వ దినంలో దేవుడు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ దినంలో ఉన్నాం? 7లోనే ఉన్నాం. ఇంకా తెలుసా మీకు? 7 అయిపోలా. 6వ దినం దాటి 7వ దినంలోకి వచ్చారంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బతికినారు? 6వ దినంలో ఆదాము అవ్వ కలిగింది. వాళ్ళు 6వ దినంలో కలిగి 7వ దినంలోకి వచ్చారంటే 6వ దినానికి భూకాలమాన ప్రకారం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక దినానికి భూకాలమాన ప్రకారం ఆదికాండంలో ఉన్నటువంటి దినాలకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక దినానికి 1000 కాదన్నవి, కోటాను కోట్ల చెప్పలేం. అది కోటాను కోట్ల సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది సృష్టి పుట్టంటే? శాస్త్రవేత్త అంటున్నాడు 20 లక్షల కోట్ల సంవత్సరాలు అంటున్నాడు. ఒకడేమంటున్నాడు 1,00,000 కోట్ల సంవత్సరాలు, ఒకడేమంటున్నాడు. అలా ఒక్కొక్కడు పరీక్షించి భూమిని ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పి వాళ్ళ ఎంటికలన్నీ ఊడిపోయినాయి. తెలుసా మీకు? శాస్త్రవేత్తలకు ఎంటికలు సరిగ్గా ఉండవు, గడ్డాలు ఎక్కువ ఉంటాయి అంతే. ఎందుకంటే వాడు ఆలోచించి గడ్డాలు మీసాలు పెరిగిపోయింటే వాళ్ళకు, మీరు గమనించినారు లేదా? దేవుని పిల్లలారా, అట్లా వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు సాతాను వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, ఆదాం దగ్గరికి వెళ్ళాడు. ఆదాం పడలేదు. ఇంకా ఆదాం ఎలా పడతాడు?
ఆలోచించాడు, కొన్ని పరీక్షలు చేసి ఉంటాడు. ఏదో వాడు ఆలోచించినంత మాత్రాన వాడికి ఆలోచన రాదు. వాడు ఏం చేస్తాడు, ప్రాక్టికల్స్ చేస్తాడనమాట. ఆదాం ఎలా పడిపోతాడు. ఇప్పుడు ఆదాముకు దేవుడు పెళ్లి చేశాడు. ఎవరినిచ్చి? ఆదామును. దేవుని పిల్లలరా పెళ్లి చేశాడు. తర్వాత సాతాను వాళ్ళిద్దరిని కలిగించిన తర్వాత సాతాను ఏదోను మనం అయిపోగానే వాళ్ళిద్దరిని అవ్వను కలిగించగానే వెంటనే పెళ్లి చేసేసాడు. ఆడొచ్చేసాడు. ఎవరు? సాతాను. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా సాతాను? సాతాను ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? మనకేమో దేవుని దగ్గర నుంచి. రవేనా నువ్వు చెప్పు. పరలోకం నుంచి. అమ్మ సుమతి నువ్వు చెప్పు. పరలోకం. వెరీ గుడ్. మా పెద్దోడు పెద్దనైనా సాతాను అన్ని నుంచి వచ్చాడు బిడ్డ. రిమ్స్ హాస్పిటల్ నుంచా? ఓకే. సురేష్ అన్న నువ్వు చెప్పు. మహేష్, సాతాను ఎక్కడి నుంచి వచ్చాడంటే పాతాళంలో నుంచి వచ్చాడు. పరలోకంలో యుద్ధం జరిగింది, వాడిని తీసుకుని పోయి జైల్లో వేసేసాడు. ఏడా? పాతాళంలో కట్టి చీటకలా బిలములో వేసేసాడు. అంటే నరకంలో వేసేసాడు. నరకంలో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చాడు. దేనికి? పరీక్ష. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి సాతాను? గుర్తుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మా. ఎక్కిచ్చేసేయండి తలకు. ఎక్కడి నుంచి వచ్చాడు సాతాను? పాతాళంలో, నరకంలో నుంచి వచ్చాడు మహేష్. ఏం బాబు? ఎక్కడి నుంచి వచ్చాడు? నరకంలోంచి వచ్చాడు. సెల్ ఏమైనా ఉందా ఎట్లా చేతుల్లో? లేదు కదా. వెరీ గుడ్. రికార్డింగ్ చేసుకోండి మెసేజ్, నేను పెడతాను మీకు. మళ్ళీ ఉంటుంది యూట్యూబ్లో ఎక్కిచ్చేస్తాను. అక్కడి నుంచి వచ్చాడు. ఆదాముకు ట్రై చేశాడు, కుదరలా. అప్పుడు ప్రాక్టికల్స్ ఎలా పడతాడు ఆదాం, అంతే కదా. స్త్రీ పడాలంటే ఏం చేయాలమ్మా? ఒక స్త్రీని బీటేసాం, పడలా. ఏం చేయాలి ఇప్పుడు? పడేదానికి ఏం చేయాలి ఇప్పుడు? ప్లాన్స్ చేయాలా? ప్లాన్స్. నేను కూడా మా భార్యకి అట్టే ప్లాన్ చేసిన కొన్ని, పెళ్ళి కాకముందు. ఎట్ట పడుతుంది ఏం కదా అని కొంచెం రెక్కి నిర్వహించాను. రెక్కి అంటే తెలుసు కదా, ఒక పనికి ముందు ఆ పని ఎలా చేయాలని చెప్పి, ఆ పని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏమని రెక్కి అంటారు దాన్ని. దేవుని పిల్లలరా అలాగే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ప్రేమించుకుంటూ ఉంటారు. ఎలా ప్రేమించుకుంటారు, ఎలా పడిపోతుందని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే ఈ ఆదాం ఎలా పడిపోతాడు, ఏ విధంగా పడుకుతాడో ప్లాన్ వేసినాడు. చాలా రోజులు చూశాడు. అంటే వాడికి అదే పని కదా. ఎక్కడ పడతాడంటే కనిపెట్టేశాడు. ఎక్కడ పడతాడు? అవ్వ దగ్గర పడతాడు. అబ్బా దొరికిందిరా అనుకున్నాడు. పోయినాడు. ఎవరికి అడిగి పోయినాడు? అవ్వ దగ్గరికి పోయి ప్లాన్ వేసాడు. అవ్వతో పండు తినిపించాడు. తినిపించిన తర్వాత గమ్మనున్నాడా? ఒకరిని చంపినాడు సాల్దా? వాడు ఒకరిని చంపితే వాడి దాహం తీరదు. వాడు ఎంతమందిని చంపాలి తెలుసా? ఈ ప్రపంచంలో మొదటి మానవుడి నుంచి ఆఖరి మానవుడి వరకు వాడు అందరినీ కూడా ఏం చేయాలా? చంపాలి. వాడు టార్గెట్ అది. అవ్వ ద్వారా ఏం చేశాడంటే ఆదామును చంపాడు. ఇది మీకు అర్థమైతే అవ్వ ద్వారా ఆదామును పట్టేసినాడు కనుక దేవుని పిల్లరా ఇక్కడ అబ్రహామును కూడా పట్టాలి. ఎవరి ద్వారా పట్టాలి? అబ్రహామును కూడా పట్టాలి. ఎవరి ద్వారా పట్టాలి? రూతు. అబ్రహామును కూడా పట్టాలి. ఎవరి ద్వారా పట్టాలి చెప్పమ్మా? శారా స్త్రీ పోయింది వాడికాడికి. ఎన్ని రోజులు ఆయన పోయి పైకి ఆకాశం చూసుకోవడం, ఇంట్లోకి రావడం. ఆకాశం ఏందమ్మా ఇది? మీకు పిల్లలు వద్దా? మీకు వంశం వద్దా? ఆస్తులు ఏం కావాలా? అంతస్తులు ఏం కావాలా? ఇల్లు ఏం కావాలా? ఏంటి ఏంటి అంతే కదా. మనకు వంశం ఎట్టా? మన ఇల్లు ఏమవుతుంది ఎవరు లేకపోతే? అంతే కదా. ఇప్పుడు మన ఆలోచనలు అందరూ కొడుకు పుట్టాలంటే కొడుకు దేనికిమా? ఇల్లు ఎవరికి ఇచ్చిపోవాలి? నేను ఎవరికి ఇవ్వాలి? ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలి? అంతస్తు అంతా ఎలా ఎలా ఏంటి ఏంటి? కొడుకు కావాలా, కొడుకు కావాలా, కొడుకు కావాలా. కూతుర్లు 3 పుట్టారు, టెన్షన్. ఇంకా 3 కూతుర్లేనా? కొడుకెళ్ళాడే. 4 కూతుర్లేనా? కొడుకులేడే. 5 మంది కూతుర్లేనా? కొడుకెళ్ళాడే. ఎందుకో? ఇల్లు ఎవరికి ఇవ్వాలా? ఈ కంపలు ఎవరికి ఇవ్వాలా? ఈ గొలుసులు ఎవరికి ఇవ్వాలా? కొడుక్కి. ఆమె వచ్చింది ఇలాగే మాట్లాడింది. ఏంది నాకు వద్దు. ఇంకా సతాయింపు స్టార్ట్ అయింది. ఆడవాళ్ళు సతాయింపు ఎలా ఉంటుంది? యువతలోడు సావాలి. ఇంకా యువతలోడు ఏమైపోవాలా? సావాలి ఊరేసుకొని, లేకపోతే తుపాకీతో పెట్టుకొని కాల్చుకోవాలా. నిజమండి.
నేనేం బైబిల్లో లేని నేను చెప్పను. శాంసన్ ఏం కావాలనుకున్నాడు? ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు. 1000 మందిని చంపిన శాంసను, 1000 మందిని చంపిన శాంసను 300 నక్కలను కుక్కలను పట్టినాడు. మీరు పట్టండి ఒక కుక్కను, ఈదిలో ఒక కుక్క ఉంటుంది, అది కనపడగానే ఇటు పోతారు, ఇంకా ఈ సైడ్కి పోతూ ఉంటారు. ఎందుకు? ఏడ మీద పడుతుంది దాన్ని ఒక చూపు చూచాను ఇటు పోతూ ఉంటారు, దాంట్లో ఏడపోతూ ఉంటారు. అట్టాడి కుక్కను పట్టుకునేదానికి మనం భయం. అలాంటిది ఎన్ని నక్కలను. అంత బలవంతుడు, అంత ధైర్యశాలి ఏడబడిపోయినాడు. దెలీలా మాటల కంట నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడట. అంటే అంత టార్చర్ అన్నమాట. ఇంకా అబ్రహాం గారు కూడా, ఇంకా శారమ్మ ఏం చేసింది, నాకు వంశం కావాలి, నాకు బిడ్డ కావాలా, నాకు బిడ్డ లేకపోతే ఎట్లా? అందరికి చూడు బిడ్డలు ఉన్నారు, నాకు లేరే. అంతే కదా. మనం కూడా ఎవరిని చూస్తాం? దేవుని చూ. ఆమె చూడు, ఆమె చూడు, ఆమె చూడు, ఆమెకు చూడు ఎంత ఉండదో, నాకు చూడు ఎంత ఉండదో, ఈయనకు చూడు ఎంత ఉండదో, నాకు చూడు ఎంత ఉండదో, ఆయనకు చూడు ఎంత ఉండదో, నాకు చూడు ఎంత ఉండదో. యేసుప్రభుకి ఎంత ఉండదమ్మా? ఏం చెప్పరే? వీడికి వచ్చే తెలియక బుస్స రాదు కదా. యేసుప్రభుకి ఎంత ఉంది? ఆకాశ పక్షులు గూళ్ళలోనవే, నక్కలు బరువులోనవే, నాకు తలవాల్చుకున్నాడు కన్నా. ఆయన చూడండి అంటారు ఎవరన్నా? నాకు ఇవి లేవు అవి లేనప్పుడు అవి ఏం చెప్పాలంటే మీరు ఆయన చూడు. ఎవరిని చూడాలి మనం? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు. మనం ఎవరి వైపు చూసాం? పక్కింటి ఆమె సైడు, ఎదిరింటి ఆమె సైడు, వెనకింటి ఆమె సైడు, ఆ ఇంటి ఆమె సైడు, మొగోళ్ళు జగన్ సైడు, చంద్రబాబు సైడు, ఆ ఎమ్మెల్యే సైడు, ఈ ఎమ్మెల్యే సైడు, ఎదిరింటోడు సైడు, ఈ ఇంటోడు సైడు. ఓడు సంపాదించాలా, నేను సంపాదించాలా? ఆ ఓడు బలే ఉన్నాడు, నేను బలే ఉండాలి. శారమ్మ నా పరిస్థితి ఏంది? నాకు ఎన్ని కావాలి నాకు. వెంటనే ఏం చేసింది? హాగరు రా ఇంట్లో వచ్చింది, రెడీగా వచ్చింది. అది ఎవరు? హాగర్ నుంచి, ఐగుప్తు నుంచి వచ్చింది. ఎవరు? హాగర్ వచ్చింది. నాకు అన్నీ ఇంక నాకు కుదరదు. హాగర్ కడిగిపోయి నాకు బిడ్డను కానీ. దేవుని పిల్లరా, ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాం మాత్రం విశ్వాసం నుండి తొలగి పోలేదండి. 100 సంవత్సరాలు చూడు, నా బిడ్డను చూసావా, నా బిడ్డను చూసావు, నా బిడ్డను చూసావు. విశ్వాసంలో ధీరుడు, వీరుడు ఎవరు? అబ్రహాం గారు. అందుకే విశ్వాసులకు ఏమైపోయాడు? తండ్రి. దేవుని పిల్లరా, అలాంటి ఆయనకు ఇంకొక పరీక్ష వచ్చింది. ఇంకొక పరీక్ష ఏంది? బిడ్డను ఇస్సాకును బలిమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు? దేనికి ఇమ్మన్నాడు? అంటే అందరి మాదిరి దేవుడైనా ఇప్పుడు అమ్మకు కానీ ఆగతిస్తే అమ్మ ఏమవుతుందంట? ఆనందం అయిపోతుందంట, శాంతిస్తుందంట, అప్పుడు వర్షం పడుతుందంట. అంటే మన దేవుడు కూడా అలాంటోడేనా? ఎవడో చెప్తా ఉంటే ఇన్నేళ్ళు ఇవన్నీ నేను. బైబిల్ దేవుడు అలాంటోడా? మరి ఎలాంటోడు? మరి ఎందుకు అక్కడ బలిగా ఇమ్మని అడిగాడు? అంటే బలి కోరే దేవుడా? బలిస్తే నరికితే ఆయనకు ఆనందమా, సంతోషమా అనే సంగతులు తర్వాయి భాగంలో చెప్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎంతవరకు తోడుగా ఉంటూ మంచి సంగతులు అందించావు. అందుకున్న మేము మిమ్మల్ని పొందుకునేంత గొప్పవాళ్ళుగా మారడానికి సహాయం చేయండి. వెళుతున్నారు పిల్లలు, తోడుగా ఉండండి తండ్రి. నీ పిల్లల విశ్వాసంలో వీరులు కావాలన్నా. సంఘం, కడపలో ఉన్న సంఘం ఎంతోమందికి మాదిరికరంగా ఉండాలి తండ్రి. నేను బ్రతుకున్నంతకాలం నీ పిల్లలను రేపడానికి, విశ్వాస వీరులుగా మార్చడానికి, మేమంతా కూడా విశ్వాసుల వీరులు జాబితాలో చేరిపోవడానికి మేము నిలబడాలి తండ్రి. మాకు సహాయం చేయాల్సింది నువ్వే, మమ్మల్ని బలపరచాల్సింది నువ్వే, మమ్మల్ని నిలబెట్టాల్సింది నువ్వే తండ్రి. అర్థిస్తూ మీ పాదముల చెంత వేడుకుంటూ ఇంతవరకు మంచి వాక్యాన్ని మాకు అందించినందుకు నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళుతున్న పిల్లలకు మాకు తోడుగా ఉండండి తండ్రి. నీ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.